Welcome to KNLS online classes. Passing values between functions. లాస్ట్ క్లాస్లో మనం అసలు ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షన్ ఏ విధంగా రాయాలి ఏంటి అన్నది చూసాం కదా. జస్ట్ ఫంక్షన్ కాల్ చేసాం. ఫంక్షన్ కంట్రోల్ మాత్రం ఒక ఫంక్షన్ నుంచి కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్కి ఎలా వెళ్తుంది, ఏ ఆర్డర్లో వెళ్తుంది అన్నది ఈ డీటెయిల్స్ అన్నీ మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం. ఇప్పుడు అసలు లాస్ట్ క్లాస్లో ఏం చేసామంటే మనం జస్ట్ ఫంక్షన్ కాల్ చేసాం తప్పితే దానికి ఎలాంటి వాల్యూస్ని పంపించలేదు. అంటే జస్ట్ ప్రీవియస్ క్లాస్లో చూడండి, మనం జస్ట్ ఏలూరు విజయవాడ అలా ఇచ్చి ఏలూరు అన్న ఫంక్షన్ని కాల్ చేయగలిగితే ఏలూరు అన్న ఫంక్షన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేసి కంట్రోలర్ వెనక్కి వచ్చేసింది. ఇక్కడ 2 టాస్క్స్ జరగల. ఒకటి, ఎక్కడి నుంచి ఎలాంటి వాల్యూని, మెయిన్ ఫంక్షన్ నుంచి ఎలాంటి వాల్యూని మనం పంపిలా, అదేవిధంగా వాడు కూడా ఎలాంటి వాల్యూని తిరిగి రిటర్న్ చేయలేదు. కానీ యాక్చువల్గా ఫంక్షన్స్ యొక్క పర్పస్ ఏంటంటే, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆఫీస్ చూసుకున్నప్పుడు అక్కడ ఏం చేస్తాడు, బాస్ ఒక ఫైల్ని వాడికి పంపిస్తాడు ఎంప్లాయీకి. ఏదో జస్ట్ బెల్ కొట్టి పిలిచేసి వెనక పంపించాడు కదా. ఓకే, సో సిమిలర్లీ ఇక్కడ కూడా మనం అదేవిధంగా ఆ ఎంప్లాయీ ఏం చేయాలి, ఆ ఫైల్ తీసుకెళ్ళి దాన్ని ప్రాసెస్ చేసి ఫైనల్ అవుట్పుట్ని తిరిగి మళ్ళీ బాస్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. సిమిలర్లీ ఇక్కడ కూడా ఏంటంటే, మనం మెయిన్ ఫంక్షన్ నుంచి వాట్ ఎవర్ ఇట్ మే బి, ఓన్లీ మెయిన్ ఫంక్షన్ అనే కాదు, జనరల్ ఫంక్షన్ వేరే ఫంక్షన్ నుంచి అయినప్పటికీ కూడా ఒక ఫంక్షన్ని పిలిచినప్పుడు ఆ కొన్ని వాల్యూస్ని పంపించాలి. తిరిగి మళ్ళీ ఆ కాలింగ్ ఫంక్షన్కి ఈ కాల్డ్ ఫంక్షన్ ఆ వాల్యూని రిటర్న్ చేయాలి. ఇక్కడ కాలింగ్ ఫంక్షన్ ఏది, కాల్డ్ ఫంక్షన్ ఏది అన్నది ఒక ఐడియా వచ్చింది కదా లాస్ట్ క్లాస్లో. ఏదైతే పిలుస్తున్నామో, దేన్నైతే పిలుస్తున్నామో, ఎక్కడి నుంచి అయితే ఏ ఫంక్షన్ నుంచి అయితే మనం కాల్ చేస్తున్నామో ఆ ఫంక్షన్ని కాలింగ్ ఫంక్షన్ అంటాం. ఏ ఫంక్షన్ అయితే మనం ఏ ఫంక్షన్ని పిలుస్తున్నామో దాన్ని కాల్డ్ ఫంక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ ఫంక్షన్లో ఉండి మనం ఏలూరు అన్న ఫంక్షన్ని కాల్ చేసాం. సో అక్కడ ఏంటి, మెయిన్ ఫంక్షన్ అన్నది కాలింగ్ ఫంక్షన్, ఏలూరు అన్నది కాల్డ్ ఫంక్షన్. సిమిలర్లీ ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ప్రీవియస్ క్లాసెస్లో మనం ఆల్రెడీ ఫండమెంటల్స్ చెప్పుకునేటప్పుడు బిగినింగ్లో సమ్ ప్రోగ్రామ్ చేసాం. ఓకే, జస్ట్ 2 వాల్యూస్ని తీసుకొని యూజర్ నుంచి ఆ 2 వాల్యూస్ని అవుట్పుట్ ఎలా ఇవ్వాలి అన్నది చెక్ చేసాం. ప్రాసెస్ చేసి అవుట్పుట్ ఎలా ఇవ్వాలి అన్నది చూద్దాం. మళ్ళీ మనం అదే ప్రోగ్రామ్కి వద్దాం, బట్ ఇన్ ఏ డిఫరెంట్ అప్రోచ్. అంటే అక్కడ ఒకటే ఫంక్షన్లో మనం ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసేసాం మెయిన్ అన్న ఫంక్షన్లో. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఒక యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ని డిక్లేర్ చేసి దాన్ని కాల్ చేసి ఆ వాల్యూస్ అక్కడ పంపించి ఆ వర్క్ అక్కడ జరిగేటట్టు చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చూడండి. ఫస్ట్ ఏం చేసాం, ఏబిసి సమ్ మనం మూడు వాల్యూస్ తీసుకున్నాం. ఇంతకుముందు మనం ప్రీవియస్ ప్రోగ్రాంలో ఏం చేసామంటే ఏ బి మాత్రం తీసుకొని సిలో వాల్యూ యాడ్ చేసాం. బట్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే 3 వాల్యూస్ తీసుకున్నాం. 3 వాల్యూస్ని కూడా సమ్ చేసి డిస్ప్లే చేయాలంతే. ఓకే, సో ఇక్కడ ఇది డిక్లరేషన్ పార్ట్. ఓకే, ఒకదానికి గ్యాప్ ఇచ్చుకుంటే మీకు ఒక క్లారిటీ ఉంటుంది. తర్వాత ఇది ఇన్పుట్, ఇక్కడ కామెంట్ చేసుకోండి. ఇదేంటి డిక్లరేషన్ పార్ట్, ఐడియా ఉంది కదా, ఇప్పుడు దాకా మీరు రాస్తూనే ఉన్నారు కాబట్టి ఈజీనే. ఓకే, కొత్తగా యాడ్ అయింది జస్ట్ ఒక ఫంక్షన్ మాత్రమే, మిగతా అదంతా కామన్ టాపికే కదా. సో ఇక్కడ ప్రింట్ ఆఫ్ స్కాన్ఎఫ్ ఏంటి, రీడ్ వాల్యూస్. ఓకే, సో ఇక్కడ కావాల్సిన వేరియబుల్స్ని డిక్లేర్ చేసాం. అది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ కావాలి అన్నది డిక్లేర్ చేసాం. తర్వాత యూజర్ నుంచి ప్రాంప్ట్ చేసి పలానా వాల్యూస్ ఇవ్వమని ప్రాంప్ట్ చేసి ఆ వాల్యూస్ని మనం రీడ్ చేసాం. తర్వాత ఇక్కడ సాధారణంగా అయితే ఇక్కడ ఏం చేస్తాం, డైరెక్ట్గా సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అని చెప్పి చేయాలి, అంతే కదా. కానీ ఇక్కడే మనం ఫంక్షన్స్ యొక్క పర్పస్, ఫంక్షన్స్ కొత్తగా ఇంప్లిమెంట్ చేసిన ఫంక్షన్స్ యొక్క వర్క్ వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు కాల్ సమ్ ఆఫ్ ఏబిసి. సమ్ ఈజ్ ఈక్వల్ టు అన్నాం, ఎదవరికి స్టేట్మెంట్కి ఎక్కడికి డిఫరెన్స్ చూడండి. సమ్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చి ఏం చేసాం, ఏ ప్లస్ బి ప్లస్ సి అని ఇచ్చేస్తాం, అంతే కదా. యాక్చువల్గా అదే అక్కడే జరగాలంటే. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు కాల్ సమ్ ఆఫ్ ఏబిసి అన్నాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఆ ఫంక్షన్ని, అంటే సమ్ అన్న ప్రాసెస్ ఈ ఫంక్షన్లో చేయకూడదు అనుకున్నాం. మనం ఏం చేయాలి, కాల్ సమ్ అన్న ఫంక్షన్ ఒకటి పెట్టుకున్నాం. ఆ ఫంక్షన్లో దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, ఈ సమ్ ఆపరేషన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నాం. అప్పుడు జనరల్గా మనం ఏం చేస్తాం, ఫంక్షన్ కాల్ చేయాలంటే ఏం చేస్తాం, కాల్ సమ్ ఆ ఫంక్షన్ యొక్క పేరు ఇచ్చేసి దాన్ని ఇక్కడ కాల్ చేస్తున్నాం, అంతే కదా. కొద్దిగా దీన్ని ఎక్స్టెండ్ చేసి అయితే
ఇలా పంపించేటప్పుడు మనం ఇక్కడ ఏం చేసామంటే ఏ యొక్క వాల్యూ ఇక్కడ మనం రీడ్ చేసిన ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూని అక్కడికి పాస్ చేస్తున్నాం. ఓకే, ఆ పాస్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూని ఈ సమ్ అన్న వేరియబుల్లో స్టోర్ చేయమని చెప్తున్నాం. ఓకే, సో ఇది ఈ స్టేట్మెంట్ యొక్క మొత్తం అర్థం. ఒకటి జస్ట్ కాల్ సమ్ అని అంటే కాల్ చేస్తున్నాం అంతవరకే, కానీ కాల్ చేసేటప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాం, ఏ యొక్క వాల్యూ, బి యొక్క వాల్యూ, సి యొక్క వాల్యూని పంపిస్తున్నాం. ఓకే, అదేవిధంగా తిరిగి మళ్ళీ ఆ ఫంక్షన్ ఏదో ఒక వాల్యూని మనకి రిటర్న్ చేస్తుంది కాబట్టి ఆ వాల్యూని మనం ఎందులో స్టోర్ చేస్తున్నాం, సమ్ ఈజ్ ఈక్వల్ టు కాల్ సమ్ అని చెప్పి ఆ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాం. తర్వాత దాంతో ఇక్కడ మనం వర్క్ చేసుకుంటాం. వాడు ఏం చేస్తాడు, సమ్ని సమ్ ఎంత, ఈ మూడిటి యొక్క సమ్ ఎంత అన్నది ప్రాసెస్ చేసి సమ్ చేసి దాన్ని మనకి రిటర్న్ చేస్తాడు. దాన్ని ఇక్కడ మనం సమ్ అన్న లోకల్గా మనం సమ్ అన్న వేరియబుల్లో స్టోర్ చేసుకొని దాంతో మనం వర్క్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఈ 3 వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏమంటామంటే యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఓకే, తర్వాత ఇక్కడి నుంచి కంట్రోలర్ ఎక్కడికి మూవ్ అవుతుంది, 11వ స్టెప్ నుంచి 13కి వచ్చేస్తుందా? ఓకే, ఇక్కడ గ్యాప్ ఉంది, మనం గ్యాప్ ఇచ్చాం. ఓకే, 12కి వచ్చేస్తుందా? రాదు కదా. ఎప్పుడైతే కాల్ సమ్ అన్న ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేసామో కంట్రోలర్ ఇక్కడ 11వ స్టెప్ నుంచి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తుంది, 14వ స్టెప్కి వచ్చేస్తుంది. కాల్ సమ్ అన్న ఫంక్షన్కి ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ మీకు కొత్తగా చూడండి, కాల్ సమ్ ఎంతవరకు మనం ఏం చేసాం, మెయిన్ అన్న ఫంక్షన్ చూస్తే ఇక్కడ ఓన్లీ పారెంథసిస్ ఓపెన్ చేసి క్లోజ్ చేసాం, అంతేకాని ఇక్కడ ఎలాంటి వాల్యూస్ని మనం మెన్షన్ చేయాల. వేరేస్ ఇక్కడికి వచ్చేప్పటికి కాల్ సమ్ అని ఇచ్చి XYZ జస్ట్ ఏమిటి, ఇందులో 2 రకాలు ఉంటాయి, ఇంకో పార్ట్ మీద చెప్పుకునేటప్పుడు చెప్తాం. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను కాల్ సమ్ ఏ వాల్యూస్ని అక్కడి నుంచి పంపిస్తున్నారు, ఇంటిజర్ X ఒకటి, ఇంటిజర్ Y ఒకటి, ఇంటిజర్ Z ఒకటి. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అదివరకు మనం ఏం చేసాం, వేరియబుల్ డిక్లరేషన్లో జనరల్గా అయితే ఇంటిజర్ అని చెప్పి ఇచ్చేసి A, B, C అని ఇచ్చేసాం. బట్ ఇక్కడ అలా కుదరదు. కాల్ సమ్ ఇక్కడ వాల్యూస్ని ఎట్లనైతే పంపిస్తున్నాడో ఇక్కడ పంపిస్తున్న వాల్యూస్ని ఇక్కడ వీడు రిసీవ్ చేసుకోవాలి అంటే కనుక మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ మళ్ళీ వేరే వేరియబుల్స్ ఇవ్వాలి. ఇక్కడ మనం ABCలను పంపిస్తున్నాడు వీడు, దాన్ని వీడు ఏం చేస్తున్నాడు, XYZ అన్న దాంట్లో స్టోర్ చేస్తున్నాడు. సో ఇక్కడ మీరు XYZ అన్నాం కదా అని చెప్పి 3 ఇంటిజర్ వాల్యూసే కాబట్టి ఇంటిజర్ X, Y, Z అని చెప్పి ఇలా డిక్లేర్ చేయడానికైతే కుదరదు. ఓకే, సో కంపల్సరీ ఏం చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ వేరియబుల్ని కూడా మీరు ఇక్కడ ఏ విధంగా మెన్షన్ చేయాల్సిందే, వేరియబుల్ టైప్ని మెన్షన్ చేయాల్సిందే. దీన్ని ఏమంటామంటే ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. కాలింగ్ ఫంక్షన్లోంచి పంపించే వాల్యూస్ని యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. కాల్డ్ ఫంక్షన్లో రిట్రీవ్ చేసుకుంటున్నాం, అక్కడ దాన్ని రిసీవ్ చేసుకుంటున్నాం ఆ వాల్యూస్ని, వీటిని ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ కొత్తగా మనం ఏం చేస్తామంటే ఇంటిజర్ D అని చెప్పి ఒకటి డిక్లేర్ చేసుకొని D ఈజ్ ఈక్వల్ టు X + Y + Z అని ఇచ్చేసి రిటర్న్ ఆఫ్ D అని ఇచ్చేసాం. అంటే ఇక్కడ మళ్ళీ D అన్నది ఈ 3 వాల్యూస్ని రిట్రీవ్ చేసాం. ఓకే, అక్కడి నుంచి వాల్యూని వాడు పంపించాడు, ఆ వాల్యూని ఇక్కడ మనం సేవ్ చేసుకున్నాం. ఓకే, మరి దీన్ని తిరిగి టోటల్ చేయాలంటే మనకు ఒక కొత్త వేరియబుల్ కావాలి కాబట్టి ఇక్కడ ఇంటిజర్ D అని చెప్పి ఒక వేరియబుల్ పెట్టుకొని X యొక్క వాల్యూని, Y యొక్క వాల్యూని, Z యొక్క వాల్యూని ఈ మూడింటిని సమ్ చేసి Dలో స్టోర్ చేసుకున్నాం. స్టోర్ చేసిన వాల్యూని ఏం చేయాలి, రిటర్న్ చేయాలి కదా. ఇక్కడ వీడి యొక్క పర్పస్ ఏంటి, ఈ 3 వాల్యూస్ని పంపిస్తే సమ్ చేయమన్నాడు. సమ్ చేశాక వీడి దగ్గర ఉంచుకోకూడదు కదా, వీడు మళ్ళీ తిరిగి దాని రిజల్ట్ని ఆ కాల్డ్ ఫంక్షన్కి పంపించేయాలి. సో దాన్ని రిటర్న్ ఆఫ్ D అని చెప్పి ఇచ్చాం. ఒక్కసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, సో ఎంటర్ ఎనీ 3 నెంబర్స్ 10, 20, 30 సంథింగ్ ఇచ్చాము. సమ్ ఈజ్ ఈక్వల్ టు 60. ఓకే, వచ్చింది కదా. సో ఇది ఫంక్షన్స్ని వాల్యూస్ని పాస్ చేయటం. ఇందులో మనకి డీటెయిల్డ్గా అసలు ఏమేం చేయాలి, ఏం చేయకూడదు, దీంట్లో ఇంకా డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. వాటిని ఒక్కొక్క పాయింట్ వైజ్గా మనం చెక్ చేసుకుంటూ వద్దాం. ఓకే, సో ఫంక్షన్స్ ఇన్ C కెన్ యాక్సెప్ట్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ వెన్ కాల్డ్ అంటున్నాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసాం, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ని పంపించాం, EN, B, C. ఓకే, ఎన్ని వాల్యూస్ని పంపించవచ్చు అంటే ఎన్నైనా పంపించవచ్చు. నెంబర్ ఆఫ్ దానికి లిమిట్ ఏం లేదు, 1 పంపేయచ్చు, లేకపోతే 10 పంపేయచ్చు, లేకపోతే 100 పంపేయచ్చు, మీ ఇష్టం, ఎన్ని వాల్యూస్నైనా పంపేయచ్చు. అది ఒక పాయింట్. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏం చెప్తున్నాడు, ది టైప్, ఆర్డర్
అండ్ నెంబర్ ఆఫ్ ది యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఫార్ములా ఆర్గ్యుమెంట్ మస్ట్ ఆల్వేస్ మ్యాచ్. ఇక్కడ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏ యొక్క వాల్యూ ఏని బీని సిని పంపించాను. ఇక్కడ నుంచి ఎప్పుడైతే కాల్ సమ్ అని ఇచ్చామో ఏబిసి అని ఇచ్చామో, ఫస్ట్ వన్ ఏమంటున్నాడు టైప్ సేమ్ ఉండాలి అంటున్నాడు. ఇక్కడ నేనేం చేస్తానంటే ఇంటిజర్ అని చెప్పి కాకుండా ఇక్కడ నేను ఫ్లోట్ అని చెప్పి ఇవ్వకూడదు మళ్ళీ. ఓకే, ఇక్కడ మనం ఏ టైప్ అయితే పంపిస్తున్నాం, ఇంటిజర్ వాల్యూని పంపిస్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా అక్కడ వాడు ఇంటిజర్ వాల్యూని పంపిస్తున్నాడు కాబట్టి నువ్వు ఇంటిజర్ అని చెప్పి మెన్షన్ చేయాలి, అంతేగాని ఫ్లోట్ అని చెప్పి మెన్షన్ చేయడానికి వీల్లేదు. అదేవిధంగా ఇక్కడ ఏబిసి అని చెప్పి పంపించాడు కదా, 3 వాల్యూస్ని పంపిస్తున్నాడు. అదే వాడర్లో ఇక్కడ స్టోర్ అవుతాయి. ఏ ఏమో ఇక్కడ ఎక్స్లో స్టోర్ అవుతుంది, బి ఏమో వైలో స్టోర్ అవుతుంది, సి ఏమో జెడ్లో స్టోర్ అవుతుంది. ఓకే, అదేవిధంగా and the number of argument and the number of actual arguments and formal arguments must always match అంటున్నాడు. ఇక్కడ 3 పంపిస్తున్నాం, ఇక్కడ కూడా 3 ఉండాలి, అంతేగాని ఇక్కడ మళ్ళీ కొత్తగా మనం ఇంటిజర్ సమ్ ఏ అని చెప్పి ఇలా ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా ఎర్రర్ వచ్చేసింది చూసారా. ఇక్కడ మ్యాచ్ అవ్వాలి. ఒకవేళ ఎర్రర్ పోయింది ఓకే, అయినప్పటికీ కూడా లాజికల్ ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకే, ఇది ఇక్కడ ఎర్రర్ అండర్లైన్ తీసేసింది, రెడ్ అండర్లైన్ తీసింది అంటే ఓకే కదా అని చెప్పి అనుకోకండి. ఓకే, మనం చెప్పుకున్నాం కదా, ప్రాబ్లంలో 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎర్రర్స్లో. ఒకటి సింటాక్స్ ఎర్రర్, ఇంకోటి లాజికల్ ఎర్రర్స్. ఓకే, సింటాక్స్లో ఏమన్నా మిస్టేక్ ఉంటే కనుక సింటాక్స్ ఏమంటే రెడ్ అండర్లైన్ ఇస్తుంది, కానీ లాజికల్ ఎర్రర్స్ వచ్చేప్పటికి అలా రెడ్ అండర్లైన్ ఏమీ అవ్వదు, బట్ అవుట్పుట్ మే బీ గార్బేజ్. ఓకే, సో క్లియర్ కదా మనకి. ఒకటి ఏమంటున్నాం టైప్, అక్కడ ఇంటిజర్ ఇస్తే కనుక ఇంటిజర్ని మాత్రమే ఇక్కడ కూడా డిక్లేర్ చేయాలి, ఇంటిజర్ కింద డిక్లేర్ చేయాలి. ఫార్మల్ ఆర్గ్యుమెంట్ డిక్లరేషన్ కూడా ఇంటిజర్ కిందే ఉండాలి. అదేవిధంగా అక్కడ ఏ ఆర్డర్లో అయితే ఇచ్చామో అదే ఆర్డర్లో ఉండాలి. అదేవిధంగా ఎన్ని వాల్యూస్ని అయితే పంపిస్తున్నామో అన్ని వాల్యూస్ని మాత్రమే మళ్ళీ మనం ఇక్కడ నుంచి కాలింగ్ ఫంక్షన్ నుంచి ఎన్నైతే పంపిస్తున్నామో కాల్డ్ ఫంక్షన్లో కూడా అన్ని వాల్యూస్ని డిక్లేర్ చేయాలి. నెక్స్ట్ వన్, వేరియబుల్ నేమ్స్ కెన్ బి ద సేమ్ ఫర్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ డిఫరెంట్ ఫంక్షన్స్. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ మనం ఏం చేస్తాం ఏబిసి అని చెప్పి పంపించాం, కానీ ఇక్కడికి వచ్చేప్పటికి XYZ అని ఇచ్చాం కదా. కానీ ఇది మనకు అర్థం కావటం కోసం ఇక్కడ XYZ అని ఇచ్చాం, కానీ అది వేరు ఇది వేరు అని చెప్పడానికి. కానీ యాక్చువల్గా చెప్పాలంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఏ అని చెప్పి బి అని చెప్పి ఇలా కూడా మీరు తీసేసుకోవచ్చు. ఓకే, ఏబిసి అని చెప్పి కూడా తీసుకోవచ్చు, XYZ బదులు ఇక్కడ కూడా మీరు ఏబిసి అని చెప్పి మార్చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, సో ఇప్పుడు మీరు దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పటికీ కూడా సేమ్ ఆన్సరే వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1 + 1 2 + 3. ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది కదా, నో ప్రాబ్లం కదా. అంటే ఇక్కడ మనం వేరియబుల్ నేమ్స్ వేరే ఇవ్వాలన్నది ఏం లేదు. ఇక్కడ ఏబిసి అని చెప్పి ఇచ్చినప్పుడు యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్లో ఏబిసి అని ఇస్తే ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్లో కూడా ఏబిసి అని ఇవ్వచ్చు. బట్ ఇక్కడ చిన్న వేరియేషన్ ఉంటుంది. దీని యొక్క అడ్రస్ వేరు, ఇది వేరు. ఇక్కడ ఏ అన్నా అక్కడ ఏ అన్నగా ఒకటే కదా అని అనుకోవడానికి లేదు. మనకి ఇక్కడ మూడు రకాలు, ఇక్కడ మెయిన్ ఫంక్షన్ అన్నాం, ఇక్కడ కాల్ సమ్ ఫంక్షన్ అన్నాం కదా. ఇక్కడ ఏ అన్న వేరియబుల్ని ఇక్కడ స్టోర్ చేస్తాం, ఇక్కడ స్టోర్ చేసాం కదా. అయితే ఇక్కడ ఏ యొక్క వాల్యూ, ఏ యొక్క అడ్రస్ ఎక్కడ ఉందో చూడండి. ఇదేమో E4లో ఉంది. ఓకే, ఇది ఎక్కడ ఉంది, F4లో ఉంది. అడ్రస్ వేరు. ఓకే, దీనికి ఇచ్చిన పేరు మాత్రం సేమ్ ఇస్తున్నాను, తప్పితే అడ్రస్ మాత్రం వేరు వేరు అడ్రస్లో అవుతాయి. ఓకే, దాని లాటిట్యూడ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చింతలపూడిలోనూ మనకి ఓల్డ్ బస్ స్టాండ్ ఉంది, ఏలూరులోనూ ఓల్డ్ బస్ స్టాండ్ ఉంది. పేరు ఓల్డ్ బస్ స్టాండే కదా అంటే దాని లాటిట్యూడ్ లాంగిట్యూడ్ రెండు సేమ్ కాదు కదా. అదేమో ఏలూరులో ఉంది, ఇదేమో చింతలపూడిలో ఉంది. రెండు ఓల్డ్ బస్ స్టాండ్లే, పేర్లు మాత్రం ఓల్డ్ బస్ స్టాండ్, బట్ అడ్రస్ మాత్రం వేరే. దాని లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అక్కడ అక్షాంశ రేఖాంశాలు ఏ విధంగా అయితే దాని యొక్క అడ్రస్ ఏ విధంగా అయితే వేరుగా ఉందో ఇక్కడ కూడా మనకి దీని యొక్క అడ్రస్ వేరు ఉంటుంది. ఓకే, సో అదే చెప్తున్నాడు. బట్ దే ఆర్ ట్రీటెడ్ యాజ్ డిఫరెంట్ వేరియబుల్స్ సిన్స్ దే ఆర్ రిటర్న్ సపరేట్ ఫంక్షన్స్. అది అక్కడ ఏ అని ఇక్కడ ఏ అని ఇచ్చాం కాబట్టి ఈ రెండు వేరియబుల్స్ ఒకటే అనడానికి లేదు. ఆ రెండు కూడా సపరేట్ వేరియబుల్స్ కింద మాత్రమే ట్రీట్ అవుతాయి. ఎందుకంటే ఎప్పుడైనా వేరియబుల్ నేమ్ అన్నది మన కన్వీనియంట్ కోసం ఇచ్చుకున్నాం, కానీ యాక్చువల్గా దాని యొక్క అడ్రస్న ఆధారంగానే అది అది సపరేట్ వేరియబుల్ సేమ్ వేరియబుల్ అన్నది డిక్లేర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ E4లోనే ఉందనుకోండి, అది కూడా అప్పుడు ఓకే, అది రెండు ఒకటే వేరియబుల్ అని చెప్పి చెప్తుంది. అలాగా అండి, ఇదేమో E4లో ఉంది, అది F4లో ఉంది. మన కన్వీనియంట్ కోసం దీని యొక్క పేరేమో ఏ అని, దీని యొక్క పేరేమో బి అని పెట్టుకుంటున్నాం, కానీ కంప్యూటర్ దృష్టిలో ఇక్కడ నేమ్ మీరు ఏది ఇచ్చారో అన్నది దానికి అనవసరం. ఈ అడ్రస్ అన్నది మాత్రం ఏమవుతుంది, యూనిక్. E4 ఈ ఎంటైర్ షీట్లో మళ్ళీ E4 ఎక్కడన్నా రిపీట్ అవుతుందా? అవదు కదా. F4 ఇంకో చోట రిపీట్ అవుతుందా? రిపీట్ అవ్వదు కదా. వేరియబుల్ యొక్క నేమ్స్ అయితే రిపీట్ అవ్వచ్చు,
ఇది సేమ్ ఫంక్షన్లో కాదు, డిఫరెంట్ ఫంక్షన్, వేరే ఫంక్షన్లో అదే నేమ్తో వేరే వేరియబుల్ ఉండొచ్చు, కానీ ఆ వేరియబుల్ ఈ వేరియబుల్ ఒకటి కాదు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏమంటున్నాడు, ఈచ్ ఫంక్షన్ హ్యాజ్ ఇట్స్ ఓన్ స్కోప్ అండ్ వేరియబుల్స్ డిక్లేర్డ్ విత్ ఇన్ ఏ ఫంక్షన్ ఆర్ లోకల్ టు దట్ ఫంక్షన్. దీని ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే దీని యొక్క ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ వై జెడ్ ఇందాకట్లా ఉంచుదాం మళ్ళీ మనకు అర్థం కావడం కోసం. కంట్రోల్లో ఎప్పుడైతే మనం ఇక్కడి నుంచి ఎక్స్ వై జెడ్ దీని స్కోప్ అని చెప్తాం, ఈ ఎక్స్ యొక్క వాల్యూ వై యొక్క వాల్యూ జెడ్ వై యొక్క వాల్యూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్ అని ఇచ్చాం కదా, డి అని ఇచ్చాం కదా ఇక్కడ. ఓకే, డి అన్న వేరియబుల్ ఇది స్టోర్ చేసాం. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ప్రింట్ ఎఫ్ %d ఈజ్ ఈక్వల్ టు డి ఈజ్ ఈక్వల్ టు %d ఇంటిజర్లో ఇచ్చాం కాబట్టి రెండు డీలే అయ్యేబడి కన్ఫ్యూజ్ అవ్వకండి. జనరల్గా ఇది ఫార్మాట్ స్పెసిఫైయర్, అది తెలిసిందే కదా. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇది ఇచ్చాం, ఇక్కడ వేరియబుల్ని డిక్లేర్ చేసాం కదా. ఓకేనా, డి ఈజ్ ఈక్వల్ టు ఏంటి అన్న చెప్పాం కాబట్టి ఇక్కడ ప్రింట్ ఎఫ్ అని చెప్పి ఇచ్చేసి మనం ఏం చేసామంటే జస్ట్ మినిట్ ఇక్కడ దీన్ని ఇక్కడ పెట్టుకున్నాం. దీన్ని ఇది ఫంక్షన్ కాలింగ్ కింద కదా, ఈ సమ్ ఆఫ్ అని ఆడి రిటర్న్ చేసిన వాల్యూని కాకుండా దీన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, జస్ట్ మినిట్. ఓకే, చూడండి ఇప్పుడు జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక డి అనే వేరియబుల్ ఇక్కడ మనం ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఏమంటున్నాడో ఐడెంటిఫైయర్ అన్డిఫైన్డ్ అని చెప్పి వచ్చేసింది. ఎందుకని ఇక్కడ డీని డిక్లేర్ చేసాం కదా, దీన్ని డిక్లేర్ చేసాం, డిఫైన్ చేసాం, దీని వాల్యూ ఎంత అన్నది చెప్పాం. అయినప్పటికీ కూడా ఇది జస్ట్ మినిట్ అయినప్పటికీ కూడా ఇదేం చెప్తుంది, లేదు అంటుంది. ఇక్కడ కూడా మనం ఏమంటున్నాం, రిటర్న్ డి అన్నాం, డి యొక్క వాల్యూని రిటర్న్ చేసాం కదా. మరి ఎందుకని ఇక్కడ రిటర్న్ అన్నది చేయట్లా, ఈ డి యొక్క వాల్యూని ఇక్కడ రిటర్న్ చేసావు కానీ దాన్ని ఎక్కడ సేవ్ చేసుకున్నావు నువ్వు, సమ్ అన్న వేరియబుల్లో సేవ్ చేసుకున్నావు. అసలు ఈ డి అన్న వేరియబుల్కి ఈ మెయిన్ ఫంక్షన్లో ఈ డి వేరియబుల్కి దీనికి సంబంధం లేదు. అసలు మెయిన్ ఫంక్షన్లో ఎక్కడన్నా దీన్ని డిక్లేర్ చేసామా, లేదు కదా. ఇది ఎక్కడిది, కాల్ సమ్ అన్న ఫంక్షన్లోది దీని వాల్యూ. ఓకే, అంటే ఒక క్లాస్ రూమ్లో ఉన్న స్టూడెంట్ ఇంకో క్లాస్ రూమ్లో మనం పిలవలేం కదా, అక్కడ వాడి స్టూడెంట్ నెంబర్ ఉంది కదా, వాడి ఎన్రోల్మెంట్ కదా అని చెప్పి మనం ఇక్కడ కాల్ చేయలేం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిసిఏ పీజీడీసీఏ డిటిపికి ముగ్గురు వేరు వాళ్ళు ఎన్రోల్ చేసుకున్నారు. డిటిపిలో ఉన్న స్టూడెంట్ని మనం వాడికి యాప్ యాక్సెస్ అవుతుందా ఇందులోకి వస్తే, డిసిలో ఎన్రోల్ అయ్యాడు కదా, పీజీడీసీలో ఎన్రోల్ అయ్యాడు కదా అని చెప్పి డిటిపిలో కూడా యాక్సెస్ ఇవ్వం కదా. అంటే ఇక్కడ ఏ క్లాస్ది ఆ క్లాసే సపరేట్, దాందే. సో ఇక్కడ డి అన్నవాడు అసలు ఈ క్లాస్ వాడు కాదు, మెయిన్ అన్న ఫంక్షన్ది కాదు, కాల్ సమ్ అన్న ఫంక్షన్ వాడు కాబట్టి ఇక్కడ దీనికి సంబంధం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఇది ఇక్కడ అన్నోన్ వేరియబుల్ కింద ఉంటుంది, దాన్నే స్కోప్ అంటాం. ఈ స్కోప్ ఎక్కడ వరకు ఉంటుందంటే ఎప్పుడైతే మనం ఈ కాల్ సమ్ అన్న ఫంక్షన్ని క్లోజ్ చేసామో దీని స్కోప్ క్లోజ్ అయిపోతుంది, ఎక్స్పైర్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చేప్పటికి అసలు దీనికి ఎక్స్ వై జెడ్ అన్నా, లేకపోతే ఇక్కడేమో కాల్ సమ్ అన్న ఫంక్షన్లో ఏబీసీ అంటే నాట్ వ్యాలిడ్, అసలు ఏబీసీ అన్న ఏంటో దీనికి తెలియదు. మెయిన్ ఫంక్షన్లోనేమో XYZ అంటే దీనికి తెలియదు. సో దేని వాల్యూస్ దానికి స్కోప్ ఉంటుంది. సో ఈ వేరియబుల్స్లో ఈ వేరియబుల్ టైప్స్లో తర్వాత మనం క్లాసెస్లో చెప్పుకుంటాం. గ్లోబల్ వేరియబుల్స్ కింద కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. ఒకటే వేరియబుల్ ఎక్కడైనప్పటికీ కూడా మనకి యాక్సెస్ అవ్వాలన్న అవకాశం ఉంటుంది. ఓకే, దాన్ని ఎలా డిక్లేర్ చేయాలన్నది తర్వాత అట్లా వస్తుంది. ఇంకా వేరియబుల్ టైప్స్లో ఇప్పుడు దాకా మనం కేవలం ఏం చేసామంటే ఇంటిజర్ అంటే ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి, క్యారెక్టర్ అంటే ఏంటి, అదేవిధంగా నెక్స్ట్ వన్ బూలియన్ టైప్ వేరియబుల్ అంటే ఏంటి అన్నది చూసాం. కానీ ఇందులో మళ్ళీ సైన్డ్ అని, అన్సైన్డ్ అని, లాంగ్ అని, డబుల్ అని ఇలా రకరకాల వేరియబుల్ టైప్స్ ఉంటాయి. అదేవిధంగా దాని యొక్క స్కోప్ కూడా స్టాటిక్ వేరియబుల్ టైప్ ఆఫ్ వేరియబుల్స్లో మనం గ్లోబల్ వేరియబుల్స్, స్టాటిక్ వేరియబుల్స్ ఇలా రకరకాల వేరియబుల్స్ కూడా ఉంటాయి. వాటి గురించి తర్వాత క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మన ఫోకస్ అంతా కేవలం ఫంక్షన్స్ మీద పెడదాం వేరియబుల్స్లో. ఇక్కడ వరకు మన టాపిక్ వరకు ఇక్కడ మనకి తెలిసిన మనం కొత్తగా రేజ్ అయిన టాపిక్ ఏంటి, స్కోప్. ఓకే, వేరియబుల్ స్కోప్ అన్నది ఎప్పుడు క్లోజ్ అవుతుంది, ఎప్పుడైతే ఇక్కడ ఈ ఫంక్షన్ క్లోజ్ చేసేసామో దీని యొక్క లైఫ్ నెక్స్ట్ వేరియబుల్స్లో నెక్స్ట్ ఫంక్షన్స్లో ఉండదు, అది ఎక్స్పైర్ అయిపోయినట్టే. అసలు ఇక్కడికి వచ్చేప్పటికి దాని వాల్యూ ఏంటన్నది వాడికి తెలియదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ వన్, 2 కామన్ మెథడ్స్
ఆఫ్ డిక్లేరింగ్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ సి. 2 రకాలుగా డిక్లేర్ చేయొచ్చు అంటున్నాడు. ఒకటి ANSYS మెథడ్ అంటున్నాడు. అసలు డిక్లరేషన్ అంటే ఏంటి తెలిసిందే కదా. మనం మామూలుగా ఇప్పుడు దాకా వేరియబుల్స్ని డిక్లేర్ చేయడం అంటే ఇక్కడ ఏం చేసాం, ఇక్కడ ఇంటిజర్ A, B, C ఇది డిక్లరేషన్ అన్నాం. కానీ ఫంక్షన్లో డిక్లరేషన్ వచ్చేప్పటికి ఇక్కడ ఏం చేశాడు, ఈ విధంగా ఉంటుంది. ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ని ఇక్కడ అక్కడి నుంచి యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ని కాలింగ్ ఫంక్షన్ నుంచి వచ్చిన వేరియబుల్స్ని మళ్ళీ ఇక్కడ సేవ్ చేసుకోవాలి అంటే వాటిని రిట్రీవ్ చేయాలి అంటే మళ్ళీ దాన్ని డిక్లేర్ చేయాలి. వేరే వేరియబుల్ నేమ్స్ డిక్లేర్ చేసి అప్పుడు మాత్రం అందులో స్టోర్ చేసుకోగలడు. అయితే ఇక్కడ ఈ విధంగా ఈ డిక్లరేషన్ అన్నది ఇక్కడ మనం ఒక టైప్ ఆఫ్ డిక్లరేషన్ చేసాం. దీన్ని ఏమంటాం అంటే ANSYS మెథడ్ అంటాం. ఇంటిజర్ X, Y, Z అని ఇచ్చేసాం. వేరే అలా కాకుండా K&R మెథడ్ అని చెప్పి కూడా వేరే ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తాం అంటే ఫస్ట్ మనం ఆల్రెడీ ప్రోగ్రామ్ రాసినప్పుడు ఫస్ట్ ఇవే ఉన్నాయి, మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి అది తీసేసి మళ్ళీ ఇక్కడ ఇచ్చాం కదా. చూడండి ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మీరు ఇంటిజర్ X, Y, Z అని ఇచ్చేసి ఇక్కడ మళ్ళీ ఇంటిజర్ X, Y, Z జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చిన్న వేరియేషన్. ఎదువరకు ఫంక్షన్ ఓపెన్ అయిన తర్వాత మాత్రమే బ్రాసెస్ ఓపెన్ అయ్యాక ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాం. డిక్లరేషన్ పార్ట్ ఇక్కడ ఉంది, బ్రాసెస్ తర్వాత ఉంది. వేరేజ్ ఇక్కడ మాత్రం బ్రాస్ ముందు ఉంటుంది. ఓకే, సో ఇది K&R మెథడ్ అంటాం. ఇందా మనం చేసిందేమో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ వేరియబుల్కి కూడా ఆ వేరియబుల్ టైప్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, వేరేజ్ ఇక్కడికి వచ్చేప్పటికి జస్ట్ ఇలా ఇచ్చేసి వదిలేయచ్చు. సో సాధారణంగా ఈ 2 రకాల మెథడ్స్ వాడుతూ ఉంటాం, కానీ ఎక్కువగా వాడేది మాత్రం 99% అందరూ కూడా ANSYS మెథడ్ని మాత్రమే యూజ్ చేస్తుంటారు. ఓకే, సో నెక్స్ట్ వన్ రిటర్న్ స్టేట్మెంట్స్ ఇన్ ఫంక్షన్. అసలు ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. రిటర్న్ స్టేట్మెంట్ గురించి అసలు ఈ రిటర్న్ స్టేట్మెంట్ ఇప్పుడు దాకా మీరు ఫంక్షన్స్ ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు రిటర్న్ 0 లేదా వాయిడ్ ఇలా రకరకాల పదాలు వినిపించినాయి. అవి ఏంటి అనేది తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు వద్దు. కొత్త బట్టలు కొన్నప్పుడు పసుపు పెట్టాలంటే పెట్టాలి అంతే, తుమ్మినప్పుడు వెళ్ళకూడదు అంటే వెళ్ళకూడదు అంతే. ఎందుకు ఏమిటి ఎలా అనేది తర్వాత చూద్దాం అన్నాం. ఎందుకు తుమ్మినప్పుడు ఎందుకు వెళ్ళకూడదు, తుమ్మినప్పుడు వెళ్ళకుండా ఉండడం అన్నది సెంటిమెంట్ అదేమన్నా కాదు. యాక్చువల్గా సైంటిఫిక్ రీజన్ ఉంది కదా. తుమ్మినప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్లో కొన్ని లక్షల కణాలు స్థానభ్రంశం చెందుతాయి. అవి ఒకేసారి చూడండి, నడిచే తుమ్మంగతో మనకి కళ్ళు బయలుగమ్ముతాయి కదా. సో ఏ బండి మీద ఉన్నాం, తుమ్మాం, ఎమ్మటే మనం బండి ఆపి పక్కన ఆగకపోతే ఏమవుతుంది, మనం మైండ్ డిస్టర్బ్ అయ్యి ఉంది కాబట్టి యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. లేకపోతే నడుస్తున్నాడు, బండి మీద లేడు, మీకు డౌట్ రావచ్చు, వెళ్ళేటప్పుడు కదా అండి, బండి మీద వెళ్ళేటప్పుడు కాదు బిగిన్ అయ్యేటప్పుడు కదా అంటారు మన వాళ్ళు అని అనొచ్చు. సరే, వీడు తుమ్మాడు, గట్టిగా తుమ్మాడు, కళ్ళు బయలుగమ్మని అడిగేస్తే ఏమవుతుంది, పడిపోవడానికి అవకాశం ఉంది కదా, ఇంబ్యాలెన్స్ అవుతుంది. లేకపోతే ఏం అడుగుతారు, తుమ్మినప్పుడు నువ్వు ఏ ఊర్లో పుట్టావు అని అడుగుతారు, ఏదో ఒక విషయం అడుగుతుంటారు. ఎందుకని, కారణం ఏంటి, ఇది సిల్లీగా ఉందనుకుంటాం. కానీ ప్రతి దానికి కూడా పూర్వం రోజుల్లో మనకేంటంటే వాళ్ళకి అంత ఎడ్యుకేటెడ్ కాదు కాబట్టి, దాని రీజన్స్ చెప్తే అర్థం కాదు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఈ పని చేస్తే కేజీ పుణ్యం వస్తుంది, ఈ పని చేస్తే కేజీ పాపం వస్తుంది, 2 కేజీలు పాపం వస్తుంది అని చెప్పి పాపపుణ్యాల లెక్కలో సైంటిఫిక్ రీజన్స్ని వెనక హైడ్ చేసేసారు లేయర్లో. కానీ యాక్చువల్గా చెప్పాలంటే దానికి కూడా ఒక మంచి రీజన్ ఉంది. ఏంటంటే తుమ్మినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ కణాలు స్థానభ్రంశం చెందినయో మెమరీ పవర్ లాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎమ్మటే ఏం చేయాలంటే వీడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి రిట్రీవ్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మెమరీ సెట్ ఆ కణాలు సెట్ అయిపోవడం అనేది జరుగుతుందంట. సో దానికోసమే వాడు ఏం చేస్తాడు, తుమ్మినప్పుడు వెళ్ళొద్దు అంటాడు, తుమ్మినప్పుడు నీ పేరు ఏంటి అని అడుగుతాడు, భోజనం చేసేటప్పుడు కక్కుని తుమ్మితే ఏంటి నీ పేరు అని చెప్పో, అదే ఏ ఊరో ఇలా సంథింగ్ మన వాళ్ళు అడుగుతూ ఉంటారు. చాలా ఏరియాలో జరుగుతూ ఉంటుంది, మరి మీకు తెలుసో లేదో. ఇన్ జనరల్ తుమ్మినప్పుడు నీ పేరు ఏంటి అని అడుగుతారు తినేటప్పుడు, లేదా ఏ ఊర్లో పుట్టావు అని అడుగుతారు. ఓకే, ఎందుకు మీకు డౌట్ రావచ్చు, వీడు వెళ్ళకపోతే ఓకే, తుమ్మినప్పుడు వీడికి కణాలు స్థానభ్రంశం చెందినాయి అని చెప్తున్నారు, వాడు పడిపోతాడని చెప్తున్నారు కాబట్టి వెళ్ళొద్దన్నారు. మరి పక్కోడు ఎందుకు వెళ్ళకూడదు, వీడు తుమ్మితే ఆడిని వెళ్ళొద్దు అంటాం కదా. రియల్గా నిజంగానే వీడు తుమ్మి కింద పడిపోతే ఇండి లేవడానికి ఒకటి కావాలి కదా, దట్స్ వై వాడిని వెళ్ళొద్దు అంటారు. ఓకే ఓకే మన టాపిక్ వచ్చేద్దాం. రిటర్న్ స్టేట్మెంట్స్ ఇన్ ఫంక్షన్. ఇక్కడ ఫస్ట్ పాయింట్, when the closing brace of called function is encountered, the controller is automatically returned to the calling function. ఎప్పుడైతే క్లోజింగ్ ఫంక్షన్, ఎప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ ఫంక్షన్ ఎప్పుడు క్లోజ్ అయిపోతుంది, కాల్ సమ్ అన్న ఫంక్షన్ ఎక్కడ ఎండ్ అవుతుంది, దీని యొక్క లైఫ్ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఇక్కడ
ఓకే. ఈ ఈ బ్రాసెస్ ఎక్కడైతే ఇచ్చామో ఆ బ్రాసెస్ ఇచ్చినప్పుడు, క్లోజింగ్ బ్రాసెస్ ఇచ్చినప్పుడు ఇక్కడ దీని లైఫ్ ఈ కంట్రోలర్ ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా కంట్రోలర్ ఎక్కడికి వెళ్తుంది, తిరిగి ఎక్కడైతే కాల్ చేసామో దాని నెక్స్ట్ వాల్యూకి వెళ్ళిపోతుంది. ఇక్కడ 9లో కాల్ చేసాం, సో 10కి వస్తుంది. ఇక్కడ అంటే 10 లేదు అనుకోండి, వదిలేయండి. ఓకే. సో ఓకే, ఇప్పుడు డిలీట్ కొట్టాం, పైకి వచ్చింది. ఓకే. సో ఇక్కడ కంట్రోలర్ ఎప్పుడు రిటర్న్ అవుతుంది అన్నదానికి ఏం చెప్తున్నాడు, ఈ బ్రాసెస్ క్లోజ్ అయిన చోట కంట్రోలర్ రిటర్న్ అవుతుంది అంటున్నాడు. అదేవిధంగా అది కాకుండా ఇంకో ఎడిషనల్ పాయింట్ అంటే, హౌఎవర్ ఏ రిటర్న్ స్టేట్మెంట్ ఈజ్ నెసెసరీ వెన్ ద కాల్డ్ ఫంక్షన్ నీడ్స్ టు రిటర్న్ ఏ మీనింగ్ఫుల్ వాల్యూ టు ద కాలింగ్ ఫంక్షన్. మామూలుగా ఇదేంటి, కేవలం కంట్రోలర్ వెనక్కి వెళ్ళటానికి మాత్రమే ఈ బ్రాస్ పనిచేస్తుంది. కానీ ఇక్కడి నుంచి ఏదైనా ఒక వాల్యూని ఆ కాలింగ్ ఫంక్షన్కి వెనక్కి పంపించాలి అంటే ఖచ్చితంగా మనకేముండాలి అంటున్నాడు, రిటర్న్ అన్న స్టేట్మెంట్ ఉండాలి. ఈ రిటర్న్ అన్న స్టేట్మెంట్ ఓపెన్ చేసి ఇందులో మనం ఈ విధంగా డి అని చెప్పి ఆ వేరియబుల్ని పంపించాం. ఓకే. సో అదే టాపిక్ ఇక్కడ వాడు మెన్షన్ చేసింది. నెక్స్ట్ వన్ ఏమంటున్నాడు, పర్పస్ ఆఫ్ ద రిటర్న్ స్టేట్మెంట్. రిటర్న్ స్టేట్మెంట్ యొక్క పర్పస్ ఏంటి? ఓకే. ట్రాన్స్ఫర్ కంట్రోల్. ఒకటి, ద రిటర్న్ స్టేట్మెంట్ ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ కంట్రోల్ బ్యాక్ టు ద కాలింగ్ ప్రోగ్రామ్. ఎప్పుడైతే రిటర్న్ అని చెప్పి కనబడిందో ఆటోమేటిక్గా ఈ కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్కి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటున్నాడు. అయితే వాటి చూద్దాం మనం. చూడండి, ఇక్కడ నేను చిన్న ప్రోగ్రామ్ రాశాను టెస్ట్కి. ఇక్కడ మనం ఏం చేసాం, టెస్ట్ అన్న ఫంక్షన్ కాల్ చేసాం, ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ పంపించలేదు. ఆ టెస్ట్ అన్న ఫంక్షన్ కంట్రోలర్ ఆటోమేటిక్గా ఇక్కడికి వస్తుంది ఎప్పుడైతే కాల్ చేసామో. కాల్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేసాం, KNLS అని చెప్పి ప్రింట్ చేయమన్నాం. ఓకే. ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ పూర్తిగా రాయలేదని చెప్పి మనం ఏం చేస్తున్నాం అంటే KNLS కంప్యూటర్స్ అని చెప్పి పెట్టాం. ఓకే. ఇప్పుడు మామూలుగా దీన్ని రన్ చేసి చూడండి. రన్ కోడ్ ఏదో వరకు ప్రోగ్రామ్ ఏదో ఎగ్జిక్యూట్ అవుతుంది. సేవ్ చేసి రన్ చేయండి. ఓకే. సో ఇక్కడ KNLS కంప్యూటర్స్ అని పడింది కదా. ఓకే. కానీ ఇక్కడ నేను ఏం చేస్తానంటే రెండింటి మధ్యలో ఒక రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తాను. ఓకే. ఇప్పుడు ఏది ప్రింట్ అవుతుంది చెప్పండి, ఓన్లీ KNLS వరకు మాత్రమే ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే మనం జస్ట్ మినిట్ ఇక్కడ బ్రాకెట్స్ ఏం వాల్యూ లేదు కాబట్టి parentheses తీసేయండి. ఇప్పుడు రన్ చేయండి. ఏమైంది, ఓన్లీ KNLS ప్రింట్ అయింది. యాక్చువల్గా టెస్ట్ అన్న ఫంక్షన్లో ఎన్ని వేరియబుల్స్ ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇక్కడ ఏడో స్టేట్మెంట్లో 7వ లైన్లో ప్రింట్ ఆఫ్ KNLS ఉంది, తర్వాత 8లో రిటర్న్ ఉంది, 9లో కంప్యూటర్స్ అని ఉంది. ఎప్పుడైతే మనం రిటర్న్ అన్న వాడామో ఆటోమేటిక్గా కంట్రోలర్ ఏం చేస్తుందంటే ఇలా బ్యాక్ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇక్కడ కిందకి రాదు ఎప్పుడైతే రిటర్న్ స్టేట్మెంట్ ఉందో. సో రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చాము అంటే ఎండింగ్లోనే అని కాదు, మధ్యలో ఎప్పుడైనా ఇచ్చినప్పటికీ కూడా అది బ్యాక్ వెళ్ళిపోతుంది. సో కంట్రోలర్ వెనక్కి వెళ్ళటానికి కూడా ఇక్కడ ఈ ఫంక్షన్ వదిలేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలి అనుకోండి, ఏదైనా కండిషనల్ స్టేట్మెంట్స్ వాడుతున్నాం, ఒకవేళ ఆ కండిషన్ ట్రూ అయితేనే ఈ ఫంక్షన్లో ఉన్న వాల్యూస్ని కంప్లీట్ చేయాలి, ఈ ఫంక్షన్లో ఉన్న స్టేట్మెంట్స్ కంప్లీట్ చేయాలి. లేనప్పుడు ఆ ఫంక్షన్ని మిగతా దాన్ని ఎగ్జిక్యూట్ చేయకూడదు అనుకోండి, అప్పుడు మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే యాక్చువల్గా ఆ ఫంక్షన్లో నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, కానీ అన్ని స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయకూడదు. ఏదో ఒక స్టేట్మెంట్ అయిన తర్వాత ఏదో కండిషన్ ఫాల్స్ అవ్వకపోతే అది రిటర్న్ అవ్వాలి, అప్పుడు ఆటోమేటిక్గా రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ అవుతుంది. అంటే రిటర్న్ అని ఎప్పుడైతే ఇచ్చామో, ఎప్పుడైతే మనం రిటర్న్ అన్నామో ఆటోమేటిక్గా అది రిటర్న్ అయిపోతుంది కంట్రోలర్కి. సో రిటర్న్ ఇచ్చాము, కానీ కింద ఇంకా మిగతా ఉన్నాయి కదా అని చెప్పి అది కంప్లీట్ చేయదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక కర్రీ తిన్నారు, సాంబార్ తిన్నారు, కానీ పెరుగన్నం తినలా, చేయి కడిగేశారు. చేయి కడిగాము అంటే రిటర్న్ అని ఇచ్చాము అంటే ఏంటి, దాని అర్థం ఏంటిగా క్లోజ్. తర్వాత అక్కడ పల్లెల్లో ఇంకా పంచపక్షి పర్వణాలు ఉన్నప్పటికీ కూడా నో వాల్యూ. ఎప్పుడైతే మనం చేయి కడిగామో క్లియర్ అక్కడితో. రిటర్న్ అంటే మనం చేయి కడిగేసుకున్నట్టే, ఇక్కడ క్లియర్. ఈ ఫంక్షన్లో మనం ఇంకా చేసేది ఏం లేదు, బ్యాక్ వెళ్ళిపోతుంది అది. ఓకే. సో రిటర్న్ యొక్క పర్పస్ అది. నెక్స్ట్ వన్, మల్టిపుల్ రిటర్న్ స్టేట్మెంట్స్ గురించి చెప్తున్నాడు. ఇక్కడ దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఆన్ ద నెంబర్ ఆఫ్ రిటర్న్ స్టేట్మెంట్స్ దట్ మే బీ ప్రజెంట్ ఇన్ ఏ ఫంక్షన్. ఒక ఫంక్షన్లో ఎన్ని రిటర్న్ స్టేట్మెంట్లు ఉండొచ్చు అన్నది అడుగుతున్నాడు. ఓకే, ఎన్నైనా ఉండొచ్చు, కానీ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, రిటర్న్ స్టేట్మెంట్ కాల్డ్ ఫంక్షన్
ఒకే ఒక్క వాల్యూని మాత్రమే రిటర్న్ చేయగలదు. అంతేకాని రిటర్న్ స్టేట్మెంట్లు 4 ఉన్నాయి కదా అంటే 4 అంటే ఇక్కడ 4 ఉండొచ్చు అంటున్నాడు. మోర్ దాన్ 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, కానీ అందులో ఒక వాల్యూని మాత్రమే రిటర్న్ చేస్తుంది. అంటే ఇఫ్ కండిషన్ తీసుకున్నాం అనుకోండి, ఇఫ్ ఇదైతే కనుక రిటర్న్ ఎక్స్ అంటాం, ఎల్స్ ఇఫ్ రిటర్న్ వై అంటాం, ఎల్స్ ఇఫ్ రిటర్న్ జెడ్. ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్స్ ఎన్నిసార్లు అయినా మీరు వాడచ్చు కండిషనల్ స్టేట్మెంట్స్ వాడుకొని, కానీ అందులోంచి రిటర్న్ అయ్యేది మాత్రమే ఒకటే. అదేవిధంగా ఏ అన్ను బి 2 వాల్యూస్ని రిటర్న్ చేయాలనుకోండి, రిటర్న్ చేయలేదు, ఏ యొక్క వాల్యూని మాత్రమే రిటర్న్ చేయగలదు. అదొక మేజర్ రిస్ట్రిక్షన్ ఫంక్షన్స్లో, అదొక మేజర్ రిస్ట్రిక్షన్. ఇక్కడ నెక్స్ట్ వన్ ఏమంటున్నాడు, ద రిటర్న్ స్టేట్మెంట్ కెన్ బి ప్లేస్డ్ ఎనీవేర్ ఇన్ ద ఫంక్షన్ అండ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ టు బి అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫంక్షన్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, అది కేవలం ఎండింగ్లోనే ఉండాలి, బ్రాసెస్ చివరిలోనే రిటర్న్ స్టేట్మెంట్ ఉండాలి అన్నది ఏం లేదు, ఎక్కడైనప్పటికీ కూడా ఉండొచ్చు. అది మన అవసరాన్ని బట్టి ఆ రిటర్న్ స్టేట్మెంట్ ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేస్తాం. కానీ ఇన్ జనరల్ ఏంటంటే ప్రోగ్రామ్ మొత్తం అయిపోయిన తర్వాత, ఆ ఫంక్షన్లో మొత్తం పని అయిపోయిన తర్వాత, ఇక్కడ ఫైల్ని, ఇక్కడ వేరియబుల్ యొక్క వాల్యూని అక్కడ పంపించాలి కాబట్టి అక్కడ రిటర్న్ స్టేట్మెంట్ అన్నది యూజ్ చేస్తాం. కాబట్టి ఎప్పుడైనా కూడా ఇన్ జనరల్ ఏంటంటే క్లోజింగ్ బ్రాసెస్ ముందు రిటర్న్ స్టేట్మెంట్ కనబడుతూ ఉంటుంది, కానీ అలా ఉండాలి అన్నది ఏమీ లేదు, ఎక్కడైనా ఉండటానికి అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నాడు. నెక్స్ట్ వన్, ఇందులో మేజర్ టాపిక్ ఏంటి మనం చెప్పుకుంది, ఫంక్షన్ ఇక్కడ 2 వాల్యూస్ని కనిపెట్టారు అనుకోండి, మరి ఎక్స్ యొక్క వాల్యూని వై యొక్క వాల్యూని ఏదో ఎక్స్ =10 అని ఇచ్చాము, వై =20 అని ఇచ్చాము అనుకోండి. ఇక్కడ మీరు రిటర్న్ ఆఫ్ ఎక్స్ కామా వై అని చెప్పి ఇవ్వడానికైతే లేదు. ఓకే, ఓన్లీ రిటర్న్ ఎక్స్ని పంపించాలా, వైని పంపించాలా, రెండిట్లో ఒకటిని మాత్రమే పంపిస్తుంది. ఇది సింగిల్ సీటర్ బస్సు అనుకోండి, అంతే, సింగిల్ సీటర్ వెహికల్ అది. మీకు బుల్లెట్ ఉంది కానీ దానికి 2 సీట్లు, ఒకటే సీట్ ఉంది, ఒకటినే క్యారీ చేయగలదు. ఈ ఫంక్షన్ అన్నది ఏంటంటే కాల్డ్ ఫంక్షన్, కేవలం ఒక సీటు మాత్రమే, ఒక ప్యాసింజర్ని మాత్రమే వెనక్కి పంపించగలదు, అంతేగాని ఇద్దరిని ట్రావెల్ చేయడానికి కుదరదు. దీనికి ఒకదాన్ని మాత్రమే పంపిస్తుంది. మరి కొన్ని సందర్భాల్లో అలా పంపించాల్సి వస్తుంది, అప్పుడేంటి, దానికి వేరే మెథడ్స్ ఉంటాయి, తర్వాత చూద్దాం. కానీ ఇన్ జనరల్ డిఫాల్ట్గా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్కదాన్ని మాత్రమే పంపించడానికి అవకాశం ఉంది. ఓకే, అదేవిధంగా ద రిటర్న్ స్టేట్మెంట్ కెన్ రిటర్న్ వేరియస్ టైప్స్ ఆఫ్ వాల్యూస్, రకరకాల వాల్యూస్ని పంపించవచ్చు. అంటే ఇక్కడ ఇంటిజర్ వేరియబుల్నే కాకుండా కాన్స్టెంట్ని కూడా పంపించవచ్చు, 23 దీన్ని పంపించవచ్చు. అదేవిధంగా ఫ్లోట్ 12.34 దీన్ని పంపించవచ్చు. అలాగంటే ఏది పంపించకుండా ఓన్లీ రిటర్న్ అని కూడా ఇవ్వచ్చు. కానీ అక్కడ ఏమవుతుంది, ఓన్లీ అలా ఇచ్చినట్లయితే కనుక గార్బేజ్ వాల్యూ రిటర్న్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓకే, కాబట్టి ఏం చేస్తామంటే మనం రిటర్న్ 0 అని ఇచ్చేస్తాం. ఒకవేళ ఏది పంపించకూడదంటే ఓన్లీ రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చి వదిలేకండి, రిటర్న్ 0 అని చెప్పి ఇచ్చుకోండి, అప్పుడు నో ప్రాబ్లం, గార్బేజ్ వాల్యూ కానీ ఇది అవుతుంది. రిటర్నింగ్ నో వాల్యూ, అసలు ఈ ఫంక్షన్ ఎలాంటి వాల్యూని రిటర్న్ చేయకూడదు అని అనుకుంటే కనుక ఇక్కడ ఏం చేస్తున్నాడు క్లియర్గా చూడండి. ఇఫ్ ఏ ఫంక్షన్ ఈజ్ నాట్ ఇంటెండెడ్ టు రిటర్న్ ఎనీ వాల్యూ, ద రిటర్న్ టైప్ షుడ్ బి డిక్లేర్డ్ యాజ్ వాయిడ్. ఓకే, ఇప్పుడు దాకా మీరు చాలా చోట్ల ప్రోగ్రామ్స్లో కొన్నిట్లో చూస్తుంటారు వాయిడ్ అంటున్నాం, కానీ వాయిడ్ అంటే ఏంటన్నది ఇప్పుడు దాకా మనకి తెలియదు. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు. వాయిడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక్కోసారి ఆ ఫంక్షన్ని పిలిచిన తర్వాత ఆ పని చేసి వదిలేయాలి అంతే, వాడు తిరిగి ఏమి వాల్యూని మనకి రిటర్న్ చేయాల్సిన పని లేదు. ఏదో ఒక పని చెప్పాం వాడికి, ఆ పని కంప్లీట్ చేస్తే సరిపోతుంది, అంతేగాని తిరిగి దాని వాల్యూని రిటర్న్ చేయాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్, హెడ్ మాస్టర్ వచ్చి ప్యూన్ని పిలిచి బెల్ కొట్టండి అన్నాడు. సో ఇప్పుడు ప్యూన్ వెళ్ళి బెల్ కొట్టి మళ్ళీ ఆ కొట్టిన రాడ్ని తీసుకెళ్ళి హెడ్ మాస్టర్కి ఇవ్వక్కర్లేదు కదా, వాడి పని ఏంటి, జస్ట్ వెళ్ళి ఆ రాడ్ తీసుకొని బెల్ మోగించడం వరకే, అంతవరకే. కానీ మళ్ళీ తిరిగి వెళ్ళి మనం ఏం చెప్పాం, ప్రతి ఎంప్లాయీకి కూడా ఎట్టి పరిస్థితిలో ఒక ఫైల్ పంపించామంటే మళ్ళీ వాడు తిరిగి వెనక్కి మనకి అది పంపించాలి, రిటర్న్ చేయాలి అన్నాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాం, కొన్ని రకాల ఫంక్షన్స్ ఉంటాయి. మనం చెప్పుకున్నట్టు హెడ్ మాస్టర్ బెల్ బాయ్ని పిలిచి బెల్ కొట్టమన్నప్పుడు వీడు వెళ్ళి బెల్ కొట్టడం వరకే వీడి పని, అంతేగాని ఈ బెల్ రాడ్నో లేదా ఆ బెల్ మొత్తాన్ని తీసుకెళ్ళి హెడ్ మాస్టర్కి ఇవ్వాల్సిన పని లేదు కదా, జస్ట్ ఆడు బెల్ కొట్టి వదిలేస్తాడు ఆడి పని అంతే. సో వాడు ఎలాంటి వాల్యూని మనకి రిటర్న్ చేయాల్సిన పని లేదు, అప్పుడు వాయిడ్ వాడుకుంటాం. ఓకే, వాయిడ్ అని ఇచ్చాము అంటే ఇక్కడ అది ఎలాంటి వాల్యూని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెస్ట్ ముందు వాయిడ్ అనే పదం పెట్టాం అనుకోండి, ఇక్కడ ఏంటంటే రిటర్న్ స్టేట్మెంట్ అన్నది పనిచేయదుగా, రిటర్న్ అన్నది మనం ఇవ్వడానికి వీల్లేదు, రిటర్న్ ఏ అని చెప్పి ఇవ్వడానికి వీల్లేదు. చూడండి, ఇలా వేస్తే ఏమి వర్క్ జరగదు, వాయిడ్ అని ఇచ్చేసాం కాబట్టి అది తీసుకోదు అది. ఓకే, సో ఇక్కడ దాని గురించి మెన్షన్ చేశాడు. నెక్స్ట్ పాయింట్, రిటర్నింగ్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్వాలిడ్.
ఇప్పుడే మనం దాని గురించి డిస్కస్ చేసాం. ఫంక్షన్ కెన్ ఓన్లీ వన్ రిటర్న్ వాల్యూ ఎట్ ఏ టైమ్. స్టేట్మెంట్స్ లైక్ రిటర్న్ ఏ కామా బి, రిటర్న్ ఎక్స్ కామా 12 ఇవన్నీ కూడా ఇన్వాలిడే. ఓకే, కేవలం ఒక వాల్యూని మాత్రమే పంపిస్తుంది, అంతేగాని ఏ కామా బి అని ఎక్స్ కామా 12 అని రెండు వేరియబుల్స్ని కానీ, ఒక వేరియబుల్ని, ఒక కాన్స్టెంట్ని కానీ, రెండు కాన్స్టెంట్స్ని కానీ ఏ కాంబినేషన్లో అయినప్పటికీ కూడా రెండోది అన్నది పనిచేయదు. ఓకే, టెక్నిక్స్ లైక్ యూజింగ్ పాయింటర్స్ కెన్ బి యూజ్డ్ టు రిటర్న్ మల్టిపుల్ వాల్యూస్ విచ్ విల్ బి కవర్డ్ లేటర్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్స్. అదే ఇందాక చెప్పుకుంది మనం. మోర్ దెన్ వన్ వాల్యూని పంపించాలి అంటే దానికి వేరే టెక్నిక్ ఉంటుంది అని చెప్పాం కదా. ఆ టెక్నిక్ ఏంటి? పాయింటర్స్. ఆ పాయింటర్స్ గురించి నెక్స్ట్ క్లాసెస్లో ఉంటుంది, దాని గురించి అప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది మనకి ఫంక్షన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, ఫంక్షన్స్లో కాల్ చేసేటప్పుడు ఏ విధంగా వాల్యూస్ని పంపించాలి. ఈరోజు మనం క్లాస్లో ఏం చూసాం? ఫంక్షన్స్ని కాల్ చేసేటప్పుడు వాల్యూస్ని ఏ విధంగా పంపించాలి, మళ్ళీ దాన్ని కాలింగ్ ఫంక్షన్, కాల్డ్ ఫంక్షన్ అని చెప్పి ఏ ఆర్గ్యుమెంట్స్ని ఏమైనా పిలుస్తాం, యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, దీని ఆర్డర్ ఏంటి, అదేవిధంగా దీని రూల్స్ అన్నీ కూడా ఒకసారి మనం చెక్ చేయడం జరిగింది. సో ఒకసారి మళ్ళీ ఆ నోట్స్ అంతా ఒకసారి తీసుకొని రాసుకోండి, వాటిని ఒకసారి చూడండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు దాకా మనం ఏ ప్రోగ్రామ్స్ అయితే చేసామో అవన్నీ కూడా సింపుల్ ఇంట్రెస్ట్ ప్రోగ్రాము, పిఎన్ఆర్, అదేవిధంగా మీరు కరెంట్ బిల్ ప్రోగ్రాము, వీటిలన్నిటిని కూడా ఫంక్షన్స్లో రాయండి మళ్ళీ. ఓకే, అదే మీ ఎక్సర్సైజ్. ఆల్రెడీ ఇదివరకు మీరు సింగిల్ ఫంక్షన్లో రాశారు, మెయిన్ ఫంక్షన్లో మాత్రమే ప్రోగ్రామ్స్ రాశారు. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ ఇంట్రెస్ట్ ప్రోగ్రామ్ ఈ అన్ని ప్రోగ్రామ్స్ని కలిపి ఒకే ఫైల్లో రాసేయండి. మీరు సింపుల్ ఇంట్రెస్ట్కి ఒక ఫంక్షన్ రాయండి. ఎదువరకు ఏం చేసాం? సింపుల్ ఇంట్రెస్ట్ అన్నది ఒక ఫైల్లో పెట్టుకున్నాం, ptr.c అని. అదేవిధంగా ఎడిషన్ అన్నది ఒక ఫైల్ పెట్టాం, అదేవిధంగా సబ్ట్రాక్షన్ ఒక ఫైల్లో పెట్టాం. అలా కాకుండా ఇప్పుడు దాకా మీరు రాసిన ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ అవనండి, లేకపోతే సమ్ ప్రోగ్రామ్ అవనండి, సింపుల్ ఇంట్రెస్ట్ ప్రోగ్రామ్ అవనండి, పాజిటివ్ ఆర్ నెగిటివ్ అవనండి, వీటిలన్నింటినీ కూడా ఒకే దాంట్లో పెట్టేసి ఒకే ప్రోగ్రాంలో రాసేసి ఫంక్షన్స్ కింద డివైడ్ చేయండి. పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా కనుక్కోవాలి. సో పాజిటివ్ ఆర్ నెగిటివ్ అన్న ఫంక్షన్ కాల్ చేస్తాం. అదేవిధంగా ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా కనుక్కోవాలి. ఆడ్ ఆర్ ఈవెన్ అన్న ఫంక్షన్ డిక్లేర్ చేసి దానికి వాల్యూస్ని పంపించడం. అంటే ఇక్కడ ఇప్పుడు చూడండి, మీకు ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా అని చెప్పాలన్నా, ప్రైమ్ నెంబర్ అని చెప్పాలన్నా, లేకపోతే అది ప్రైమ్ నెంబరా కాదా అని చెప్పాలన్నా, లేకపోతే అది పాజిటివ్ వాల్యూనా నెగిటివ్ వాల్యూనా అని చెప్పాలన్నా మనం ఏం వాడాం? ఎన్ అన్న స్టేట్మెంటే. ప్రింట్ఎఫ్ ఇంటిజర్ ఎన్ అని తీసుకొని ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ అని చెప్పి ఎన్ తీసుకున్నాం. ఈ ఎన్ అన్న వాల్యూ పాజిటివా నెగిటివా, ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా, లేకపోతే అది ప్రైమ్ నెంబరా కాదా, ఇలా అన్నీ తీసుకున్నాం. ప్రతి దాంట్లో కూడా ఆ ఇంటిజర్ వాల్యూని డిక్లేర్ చేయడం, స్కాన్ చేయడం ఇచ్చేసాం. కానీ ఇక్కడ మనకి ఫంక్షన్స్ నేర్చుకున్న తర్వాత మనకి అడ్వాంటేజ్ ఏంటి? ఒక వేరియబుల్ని ఒకసారి డిక్లేర్ చేస్తాం, ఒకసారి యూజర్ నుంచి తీసుకుంటాం. ఇప్పుడు వాడికి ఆ ఎన్ అన్నది పాజిటివ్ ఆర్ నెగిటివ్ కావాలి. ఓకే, పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఫంక్షన్ పిలువు. ఆ ఎన్ అన్నది ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా కావాలి, ఆడ్ ఆర్ ఈవెన్ అన్న ఫంక్షన్ పిలువు, అక్కడ ఆ పని చేసేసాయి. అదేవిధంగా అది ప్రైమ్ నెంబరా కాదా కావాలి, సో ప్రైమ్ అన్న ఫంక్షన్ పిలువు, అక్కడ ఆ పని చేస్తాయి. సో వేరియబుల్ని ఒకసారి డిక్లేర్ చేసుకుంటాం, ఒకసారి డిక్లేర్ చేస్తాం. ఆ వేరియబుల్ మీ దగ్గర ఉన్న వాల్యూ దీంతో ఏ పని చేయాలి అంటే ఆ పని చేయడానికి ఆ రెలవెంట్ ఫంక్షన్ని కాల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు దాకా మీరు రాసిన అన్ని ప్రోగ్రామ్స్ అన్నిటినీ కూడా ఒకే ఒక్క ఫైల్లో ఒకే ఫైల్ కింద సేవ్ చేసి మల్టిపుల్ ఫంక్షన్స్ అని సేవ్ చేసేసి అందులో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ రాసాం కదా, వాటిలన్నింటినీ ఒకేసారి ఎగ్జిక్యూట్ చేసి చూపించండి. ఇది మీకు అసైన్మెంట్. ఓకే, థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.